బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్పై దాడికి పాల్పడిన నిందితుడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం రాత్రి మహారాష్ట్రలోని థానే జిల్లాలో అతన్ని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. సైఫ్పై దాడికి పాల్పడిన వ్యక్తి విజయ్ దాస్గా పోలీసులు గుర్తించారు. ఈ కేసు ఆపరేషన్లో భాగంగా పోలీసులు పలు బృందాలుగా విడిపోయి విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలో థానే జిల్లాలోని హీరానందిని వద్ద జరుగుతున్న మెట్రో నిర్మాణ సమీపంలో ఉన్న ఒక లేబర్ క్యాంపస్లో దాస్ ఆశ్రయం పొందాడు. ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్ నివాసి అయిన విజయ్ దాస్ గతంలో సైఫ్ కరీనా ఇంట్లో హౌస్ కీపింగ్ సిబ్బందిగా పనిచేసేవాడని తెలిపారు. సైఫ్ వద్ద పనిచేస్తున్న వారే అతనికి అక్కడ వర్క్ చూపించినట్లు తెలుస్తోంది. నిందితుడు మొదట ఇక్కడ పనిచేయటం వల్ల సులువుగా ఇంట్లోకి వెళ్లే మార్గాలను తెలుసుకున్నట్లు ఒక సీనియర్ అధికారి తెలిపారు. అతని అరెస్ట్ తర్వాత తదుపరి విచారణ కోసం దాస్ను ముంబైకి తరలించారు. అంధేరి వెస్ట్ స్టేషన్ వెలుపల దొరికిన అతని సీసీటీవీ ఫుటేజ్ సహాయంతో నిందితుడిని చేరుకోగలిగామని క్రైమ్ బ్రాంచ్ వర్గాలు వెల్లడించాయి. అక్కడ అతని స్నేహితుడు తీసుకువెళ్లాడు. ఆ ఫుటేజ్ సహాయంతో పోలీసులకు మొదట క్లూ లభించింది. అంటే తాస్ స్నేహితుడి తీసుకువెళ్ళటానికి స్టేషన్ వెలుపలి వచ్చిన అతని మోటార్ సైకిల్ నంబర్ సాయంతో అతని వాహనాన్ని కనిపెట్టారు. అతన్ని విచారించిన తర్వాత తాస్ను పోలీసులు చేరుకోగలిగారు. దాస్ను పట్టుకునేందుకు కసర్ ఫరీలి పోలీసులు ముంబై టీంకు సహకరించారు.